తరగతి వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.1. ఇప్పుడు ఈ అభ్యాసం 1.1 అనేది మనకు ఖచ్చితంగా 4 మార్కులు ఇస్తుంది. ఈ అభ్యాసం ఒకటి 4 మార్కులు ఇచ్చే అవకాశాలు ఉంది. కావున చాలా జాగ్రత్తగా మొత్తం వీడియోని చూడండి, మంచిగా నేర్చుకోండి. ఓకే, ఖచ్చితంగా 4 మార్కులు ఇస్తుంది. ఉన్నాయి 5 లెక్కలు. 5 లెక్కల నుంచి బోర్డ్ ఎగ్జామ్ పర్పస్ ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఎట్లా వచ్చింది? 10వ తరగతి వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.1లో మొదటి బిట్ ఏమంటుందంటే, యూక్లిడ్ విశేష విధి ఆధారంగా కింది జతల ఘాసాబాను కనుక్కోమంటున్నాడు. నిన్న మనము ఇవి చేయండిలో కనుక్కున్న విధంగానే ఘాసాబా అంటే ఏంటి? గరిష్ట సామాన్య భాజకముని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ జతలు ఇచ్చిండు, అందులో ఒకటో క్వశ్చన్కి ఒక జత కూడా ఇచ్చిండు. ఇక్కడ 900 మరియు 270 ఇచ్చింది. ఈ రెండుకి మనము ఘాసాబా కనుక్కుందాం. ఘాసాబా కనుక్కోవాలంటే మళ్ళీ ఫస్ట్ నిన్న చెప్పుకున్న విధంగా ఏంది? రైట్, పెద్ద సంఖ్య ఇక్కడ 900 కాబట్టి A = 900, చిన్న సంఖ్య 270 కావున B = 270. ఇప్పుడు మనము ఘాసాబా భాగార పద్ధతిలో చేద్దాం. భాగార పద్ధతిలో చేయాలంటే చిన్న సంఖ్యతో పెద్ద సంఖ్యను భాగిస్తే కదా, చిన్న సంఖ్యతో భాగించేసినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ 3 సార్లు అవుతుందేమో చూద్దాం. 270 × 3, 3 0 0, 3 × 21, 2 చాతన 3 × 6, 2 8. దీనికన్నా ఒకటి పెంచినా ఇంకొక ఎక్కం పెంచినా 900 కన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి 3లోనే తీసుకోవాలి. 3 270 అంటే 910. 900 నుంచి 810 పోతే 90 మిగులుతుంది. ఇప్పుడు ఈ 270 ఇక్కడ దించుకుంటే మళ్ళీ ఖచ్చితంగా 9 ముళ్ళు 27 కాబట్టి మళ్ళీ 3లోనే పోతుంది. 9 ముళ్ళు 27, 0 0, మళ్ళీ 270 నుంచి 270 తీసేస్తే శేషం 0. చివరిగా 90 భాగించింది కావున ఘాసాబా 90 అవుతుంది. ఇక్కడ మొదటి బిట్లో రెండవ లెక్క, ఇక్కడ కూడా ఒక జత ఇచ్చింది, దాని ఘాసాబా కనుక్కుందాం. ముందు చెప్పుకున్నట్టే పెద్ద సంఖ్య ఏమవుతుందంటే పెద్ద సంఖ్య 38,220, చిన్న సంఖ్య 190, అది B అవుతుంది. ఇప్పుడు 38,200ని భాగిద్దాం. 38,220. ఇప్పుడు ఖచ్చితంగా ఇది 195లో పోతుంది. ఖచ్చితంగా 195లో అవుతుంది. శేషం 0. ఇక్కడ దీని ఘాసాబా 196. ఒకటో బిట్లో మూడో లెక్క, ఇక్కడ కూడా మళ్ళీ 2 జత ఇచ్చిండు. ఆ జత యొక్క ఘాసాబా కనుక్కుందాం. ఘాసాబా కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? పెద్ద సంఖ్యను A అనుకోవాలి, 2032. చిన్న సంఖ్యను B అనుకుంటే 1651. ఇప్పుడు Bతో Aకి భాగిస్తే 1651 భాగిస్తే 2032. ఖచ్చితంగా ఒకటిలోనే పోతుంది. 2లో పోతే 33,000 చిల్లర అవుతుంది కాబట్టి మనకు ఉందే 2,000. కాబట్టి ఒకే దాంట్లోనే తీసుకోవాలి. 1651 తీసేసినాం అనుకో, 2లకించి 1 పోతే 1, 3లకించి 5 పోదు కాబట్టి ఇక్కడ నుంచి అప్పు తెచ్చుకుంటే 2లకించి 1 అప్పు 0కి ఇస్తే 10 అవుతుంది. 10లకించి దీనికి ఇస్తే 12 అవుతుంది, 13 అవుతుంది. 13లకించి 5 పోతే 8. ఇక్కడ మనకు 9 ఉంది. 9లకించి 6 పోతే 3, 1లకించి 1 పోతే 0, అవసరం లేదు. తర్వాత 1651 రాసుకుంటే ఇప్పుడు ఇది ఎన్నిసార్లు? 4 సార్లు వస్తుందేమో. ఎంత? 381ని 4 సార్లు వేస్తే 4 1 4, 4 8 32, 2 3, 4 3 12, 12 3 15. ఖచ్చితంగా దగ్గర వచ్చింది. ఇంకా ఒక్కసారి చేసినా ఎక్కువైపోతాయి. కావున ఖచ్చితంగా మనం ఏం రాసుకోవచ్చు? 1500
24. ఇందులో ఎన్నిసార్లు వచ్చింది? 4 సార్లు వచ్చింది. కాబట్టి తీసేస్తే 11కి 4 తీసేస్తే 7, 4కి 2 పోతే 2, 6కి 5 పోతే 1, 0. మళ్ళా 381. ఎగ్జాక్ట్లీ మనకు 3లో పోతుందేమో అనిపిస్తుంది. చూసుకుంటే 127 ఇంటూ 3, 3 ఎక్కం 3 యోల్ 21, 2, 3 రెంట్ల 6, 8, 3 ఎక్కం 3. ఖచ్చితంగా 127 అనేది 3 సార్లు పోతుంది. కాబట్టి 381 తీసేస్తే శేషం 0. ఇక్కడ చివరిగా 121 భాగించింది కావున ఘాసాబా 127. అభ్యాసం 1.1లో రెండవ లెక్క. క్యూ అనేది ఒక పూర్ణ సంఖ్యకి ప్రతి ధనబేసి పూర్ణ సంఖ్య క్యూ 6q+1 లేదా 6q+3 లేదా 6q+5 రూపంలో ఉంటుందని భాగార విశేష విధి ఆధారంగా చూపండి. ఆన్సర్ ఇప్పుడు ఏమంటుందంటే భాగార విశేష విధి ఆధారంగా ఇది చూపెట్టమన్నాడు కాబట్టి భాగార విశేష విధి రాసుకుందాం ఒకసారి. భాగార విశేష విధి ఏంటంటే మనకేంది A = BQ+R. కండిషన్ ఏం చెప్తుంది ఇక్కడ? 0 <= R B. అంటే ఇక్కడ B కన్నా R చిన్నగా ఉండాలి, R 0కు సమానం కూడా రావచ్చు. కాబట్టి మనం B = 6 తీసుకుందాం, క్యూని అనుకుందాం. R అనేది B కన్నా చిన్నగా ఉండాలి కాబట్టి 0, 1, 2, 3, 4, 5. ఇక్కడ మనకు 3 సందర్భాలు నిరూపించమన్నాడు. 6q+1 లేదా 6q+3 లేదా 6q+5. ఇవి ఏ సంఖ్యలు అంటే మళ్ళా బేసి పూర్ణ సంఖ్యలు కాబట్టి ఈ బేసి సంఖ్యలు తీసుకుంటే సరిపోతుంది. అంటే 3 సందర్భాల్లో మొదటి సందర్భంలో 1, రెండో సందర్భంలో 3, మూడో సందర్భంలో 5. ఈ 3 సందర్భాలు చేస్తే మనం ఇది ఈజీగా నిరూపించవచ్చు. సందర్భం 1లో B మనం 6 తీసుకుందాం, క్యూని తీసుకుందాం, R 1 తీసుకుంటే భాగార విశేష విధిలో ప్రతిక్షేపిస్తే భాగార విశేష విధి ఏంది? A = BQ+R. ఇక్కడ A అనేది ఏదైనా ధనపూర్ణ సంఖ్య. B అంటే ఎంత తీసుకుందాం? 6, Q అంటే 3 తీసుకుందాం. సందర్భం 1లో R ఎంత? 1. సందర్భం 2లో కూడా B = R, Q Qనే. ఇక్కడ R 3 తీసుకుందాం. మళ్ళీ భాగార విశేష విధి A = BQ+R. ఇక్కడ A ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య, B అంటే 6, Q అంటే Qని తీసుకున్నాం, ప్లస్ R అంటే 3 తీసుకున్నాం. సందర్భం 3లో కూడా B = R, Q Qనే. R ఇప్పుడు 5 తీసుకోవాలి. 5 తీసుకున్నప్పుడు మళ్ళీ భాగార విశేష విధి A = BQ+R. ఇక్కడ A అనేది ఏదైనా ధనపూర్ణ సంఖ్య, B అంటే 6, Q అంటే Qనే. ఇక్కడ మూడో సందర్భం కాబట్టి R 5. భాగార విశేష విధి ఆధారంగా
నిరూపించాము. అభ్యాసం 1.1 క్వశ్చన్ నెంబర్ 3. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం 3p లేదా 3p+1 రూపంలో ఉంటుందని భాగార విశేష విధి ఆధారంగా చూపండి. జవాబు ఇప్పుడు భాగార విశేష విధి ఆధారంగా చూపెట్టమన్నారు కాబట్టి భాగార విశేష విధి ఒకసారి రాసుకుంటే విశేష విధి A=BQ+R. ఇక్కడ నియమం ఏం చెప్తుందంటే 0 <= R <B. అంటే దీని అర్థం B కన్నా R చిన్నగా ఉండాలి, R అనేది 0 కూడా ఉండొచ్చు. అప్పుడు మనం B = 3 తీసుకుంటే ఇక్కడ Q = P తీసుకుందాం. R అనేది B కన్నా చిన్నగా ఉండాలి కాబట్టి R = 0, 1, 2. సందర్భం 1. సందర్భం 1లో మనం ఏం తీసుకుందామంటే B = 3, Q = P, R = 0. భాగార విశేష విధి ఏం చెప్తుంది మనకు A = BQ+R. ఇక్కడ ఏ అనేది ఏదైనా ధనపూర్ణ సంఖ్య, B అంటే 3 తీసుకున్నాం, Q అంటే P తీసుకున్నాం, R అంటే 0 ఉన్నా లేకున్నా ఒకటే కావున 3p. ఏమన్నాడంటే క్వశ్చన్లో ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం వర్గం చేయాలి కాబట్టి ఇరువైపులా వర్గం చేయగా ఇరువైపులా ఖచ్చితంగా ఒకే వైపు చేయకుండా రెండు వైపులా కూడా వర్గం చేయాలి కాబట్టి ఇరువైపులా వర్గం చేయగా ఇరువైపులా వర్గం చేస్తే ఇక్కడ A యొక్క వర్గం A² అవుతుంది, ఇక్కడ 3p² అవుతుంది. 3p² A² ఎలా ఉందో అలానే రాసుకుంటే 3p² 3 యొక్క వర్గం 9 p². మనకు కావాల్సింది 3p 9p² కాదు. కావున నేనేం చేస్తున్నా అంటే A² = 9p². A²ని A² రాసుకుంటున్నా. ఇక్కడ ఏమంటుందంటే 9ని 3 × 3p² రాసుకోవచ్చు. 3 9 p²కి p² సరిపోయింది. నాకు కావాల్సింది 3p కాబట్టి ఏం చేస్తున్నా అంటే 3p² 3 అనుకోండి. 3p² p అనుకుంటే అప్పుడు A² = 3. ఈ మొత్తాన్ని p అనుకున్నాం కాబట్టి p. మనం ఏం తీసుకున్నాం B = 3, Q = P, R = 1. భాగార విశేష విధి ఏంది A = BQ+R. ఇక్కడ A అనేది ఏదైనా ధనపూర్ణ సంఖ్య, B అంటే 3, Q అంటే P, R అంటే 1. ఖచ్చితంగా ఇక్కడ ఏమన్నాడంటే ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం అన్నాడు కాబట్టి ఈ ఇరువైపులా వర్గం చేయాలి. ఇరువైపులా వర్గం చేయగా ఇరువైపులా వర్గం చేస్తే A యొక్క వర్గం A² = 3p+1² చూసుకుంటే A+B² ప్రకారం ఉంది. కావున సిన్స్లో A+B² ఫార్ములా ఒకసారి రాసుకుంటే A+B² = A² + 2ab + b². ఈ ఫార్ములా ప్రకారం దీన్ని విడగొడదాం. A² ఇది A, ఇది B. A+B² ఫార్ములా ప్రకారం ఫస్ట్ ఏంది A² అంటే 3p² ప్లస్ 2, A అంటే 3p, B అంటే 1,
ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఏ స్క్వేర్ ఎలా ఉందో అలానే రాసుకుంటే 3 యొక్క వర్గం 9, పి యొక్క వర్గం పి స్క్వేర్ ప్లస్ 2 ముళ్ళ 6, 6 ఎక్కం 6, 6 ఇంటూ పి 6p ప్లస్ 1 యొక్క వర్గం 1. మనకు రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది 3p, కావున నేను 3pలో మార్చుకోవాలని చూస్తున్నాను. ఇప్పుడు ఇందులో ప్రతి దాంట్లోకి నుంచి 3 కామన్ ఉంటుందో చూద్దాం. 3 ఇంటూ 3p స్క్వేర్ రాసుకోవచ్చు. దీన్ని 3 ఇంటూ 2pగా రాసుకోవచ్చు. +1కి +1. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, రెండిట్లో 3 ఉంది కాబట్టి కామన్గా రాసుకుంటే ఇక్కడ 3p స్క్వేర్ ప్లస్ 3 అనేది కామన్గా వచ్చేస్తే 2p మిగిలింది, +1కి +1. నేను దీన్ని మొత్తాన్ని p అనుకుంటున్నాను. 3p స్క్వేర్ ప్లస్ 2pను p అనుకోను. p అనుకుంటే ఈ మొత్తం p అయిపోతే a స్క్వేర్ = 3. ఈ మొత్తం p అనుకుంటే 3p + 1, 3p, 3p ప్లస్ అనేది భాగార విశేష విధి ఆధారంగా నిరూపించాము. అంటే ఇక్కడ ఏమన్నారంటే 3p, 3p + 1ని భాగార విశేష విధి ఆధారంగా నిరూపించమన్నాడు కాబట్టి నిరూపించేశాం. అభ్యాసం 1.1 4వ క్వశ్చన్. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనం 9m లేదా 9m+1 లేదా 9m+8 రూపంలో ఉంటుందని భాగార విశేష విధి ఆధారంగా చూపండి. భాగార విశేష విధి ఆధారంగా చూపెట్టమన్నాడు కాబట్టి భాగార విశేష విధి రాసుకుందాం ఒకసారి. భాగార విశేష విధి a=b³ + r. ఇక్కడ కండిషన్ అనేది 0 ≤ r ≤ b. ఇప్పుడు ఖచ్చితంగా మనం b ఇక్కడ 9m + 8 కాబట్టి 9b తీసుకోవాలి. కానీ నేనేం తీసుకుంటున్నా అంటే b 9 యొక్క కారణాంకం 3 కావున 3 b 3 తీసుకుంటున్నా. తర్వాత qని mగా తీసుకుంటున్నా. r ఖచ్చితంగా b కన్నా చిన్నగా ఉండాలి కావున r 0, 1, 2 తీసుకుంటున్నా. ఇప్పుడు సందర్భం 1లో ఏం తీసుకోవచ్చు? b 3, q m, r 0. భాగార విశేష విధి ఏంది? a b³ + r. ఇక్కడ a అనేది ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య, b అంటే 3 తీసుకున్నాం, q అంటే m ప్లస్ r అంటే 0 ఉన్నా లేకున్నా ఒకటి కావున a 3m. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనం అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇరువైపులా ఘనం చేయాలి. ఇరువైపులా ఘనం చేయగా ఘనం చేస్తే ఏమవుతుంది? a 3m హోల్ క్యూబ్. a³ 3m హోల్ క్యూబ్ కదా. a³ 3³ అంటే 27, m³ m³. కానీ నాకు కావాల్సింది 3m, కానీ ఇక్కడ 27 m³ వచ్చింది. నేనేం చేస్తున్నా అంటే నాకు కావాల్సింది 9m, కానీ ఇక్కడ వచ్చింది ఏంది? 27
ఎం క్యూబ్ వచ్చింది. నేను దీన్ని రాసుకుంటున్నా 9 ఇంటూ 3 ఎం క్యూబ్, అంటే 3 9 27 ఎం క్యూబ్కి ఎం క్యూబ్ సరిపోయింది. కాబట్టి ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ 9. దీన్ని నేను ఎం అనుకుంటున్నా. 3m హోల్ క్యూబ్ను ఎం అనుకున్నాము. అంటే ఇది ఎం అయిపోయినప్పుడు 9 ఇంటూ ఎం. సందర్భం 2లో ఏంటంటే b ఈజ్ ఈక్వల్ 3, q ఈజ్ ఈక్వల్ m, r ఈజ్ ఈక్వల్ 1. ఇప్పుడు భాగార విశేష విధి a ఈజ్ ఈక్వల్ bq ప్లస్ r. ఏ అనేది ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య, b అంటే 3, q అంటే m ప్లస్ r అంటే 1. ఇక్కడ ఏమన్నాడంటే ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనం అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇరువైపులా ఘనం చేస్తున్నా. ఇరువైపులా ఘనం చేయగా ఇరువైపులా ఘనం చేస్తే ఇక్కడ ఏ క్యూబ్ అవుతుంది, ఈ మొత్తానికి ఘనం అవుతుంది 3m ప్లస్ 1 హోల్ క్యూబ్. ఇది చూసుకుంటే a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారం ఉంది కావున a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా రాసుకుంటే ఒకసారి a క్యూబ్ ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ బి క్యూబ్. ఓకే, ఏ క్యూబ్కి ఏ క్యూబ్ ఈక్వల్ టు ఇది ఏ ఇది బి. అంటే ఏ క్యూబ్ అంటే 3m క్యూబ్ ప్లస్ 3a అంటే 3m, b అంటే 1 హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ అంటే 3m స్క్వేర్ ప్లస్ ఇంటూ b అంటే 1 ప్లస్ b క్యూబ్ అంటే 1 క్యూబ్. ఇప్పుడు ఏ క్యూబ్కి ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ 3 యొక్క ఘనం 27, ఎంకి ఎం క్యూబ్ ప్లస్ 3 ముళ్ళ 9, 9 ఎం, 1 యొక్క వర్గం 1 ఇంటూ 1 ప్లస్ 3 యొక్క వర్గం 9 ఎం స్క్వేర్కి ఎం స్క్వేర్ ప్లస్ 1 క్యూబ్కి 1. ఏ క్యూబ్కి ఏ క్యూబ్, దీన్ని 9 ఇంటుగా రాసుకుంటున్నాం. 9 ఇంటూ 9 మూల కాబట్టి 3 ఎం క్యూబ్. దీన్ని ఆల్రెడీ 9 ఎక్కం 9 కాబట్టి 9m అలానే ప్లస్ దీంట్లో 9ని బయట తీసేసి 3ని లోపల రాసుకుంటే 3m స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు ఏ క్యూబ్ ఈక్వల్, ఇక్కడ ప్రతి దాంట్లో 9 ఉంది కాబట్టి 9ని కామన్ తీసేస్తున్నా. 9 కామన్ తీసేస్తే ఇక్కడ మిగులుతుంది 3m క్యూబ్ ప్లస్ ఇక్కడ m ప్లస్ ఇక్కడ 3m స్క్వేర్ ప్లస్ 1. ఈ మొత్తాన్ని నేను m అనుకుంటున్నా ప్లస్ 1. సందర్భం 3లో మళ్ళీ b ఈజ్ ఈక్వల్ 3, q ఈజ్ ఈక్వల్ టు m, r ఈజ్ ఈక్వల్ 2. భాగార విశేష విధి ఏంది, a ఈజ్ ఈక్వల్ bq ప్లస్ r. ఇక్కడ ఏ అనేది ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య కావున ఎలా ఉందో అలా రాయాలి. b అంటే 3, q అంటే m, r అంటే 2. ఇక్కడ ఏమన్నాడు, ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనం అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇరువైపులా ఘనం చేయాలి. ఇరువైపులా ఘనం చేయగా ఇరువైపులా ఘనం చేస్తే ఏ క్యూబ్ ఈ మొత్తానికి ఘనం అవుతుంది 3m ప్లస్ 2 క్యూబ్ అవుతుంది. కాబట్టి చూసుకుంటే
ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారం ఉంది కావున ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3a బి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. దాని ప్రకారం ఏమంటే ఏ ఇది బి, తర్వాత ఏ క్యూబ్ ఎలా ఉందో అలానే ఉంటుంది. ఇజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అంటే 3m క్యూబ్ ప్లస్ 3a అంటే 3m స్క్వేర్ అనేది కాబట్టి స్క్వేర్, బి అంటే ఇంటూ 2 ప్లస్కి ప్లస్ 3a అంటే 3m ఇంటూ బి అంటే 2 కాబట్టి వర్గం కాబట్టి బి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్. ఇక్కడ ఏ క్యూబ్ ఎలా ఉందో అలానే రాస్తున్నా. ఇజ్ ఈక్వల్ 3 యొక్క ఘనం 27 ఎం క్యూబ్కి ఎం క్యూబ్ ప్లస్ 3 రెంట్ల 6 ఈ 3 యొక్క వర్గం 9 ఎం స్క్వేర్కి ఎం స్క్వేర్ ప్లస్ 3 ముళ్ళ 9 ఎం 2 యొక్క వర్గం అంటే 4 ప్లస్ 2 యొక్క ఘనం 8. ఏ క్యూబ్ని ఎలా ఉందో అలా రాస్తున్నా. ప్రతి దానిలో 9 కామన్గా వచ్చే విధంగా రాసుకుంటున్నా. దీన్ని చూసుకుంటే 9 ముళ్ళ రాసుకోవచ్చు 3m క్యూబ్ ప్లస్ ఇక్కడక్కడ 9 బయట తీసి రాస్తే 6 లోపల రాసుకుందాం 3m స్క్వేర్ 6m స్క్వేర్ ప్లస్ ఇక్కడ 9ని కూడా బయట రాసుకుంటే m లోపల తీసుకోపోదాం 9 ఇంటూ 4m అవుతుంది ప్లస్ 8. ఈ ప్రతి దాంట్లో చూసుకుంటే ఈ 9 కామన్గా ఉంది, 9 కామన్గా ఉంది. 9 కామన్ తీసేస్తే ఇక్కడ 3m క్యూబ్ ప్లస్ ఇక్కడేమో 6m స్క్వేర్ ప్లస్ ఇక్కడ 4m మిగులుతుంది ప్లస్ 8. ఈ మొత్తాన్ని నేను m అనుకుంటున్నా, అంటే 3m క్యూబ్ ప్లస్ 6m స్క్వేర్ ప్లస్ 4mను m అనుకుంటున్నా. m అనుకుంటే ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ 9m ప్లస్ 8 9m కామా 9m ప్లస్ 1 కామా 9m ప్లస్ 8 భాగార విశేష విధి ఆధారంగా నిరూపించాము 9m ప్లస్ 1 9m ప్లస్ 8 అనేది భాగార విశేష విధి ఆధారంగా నిరూపించాము.